హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల విషయమై ఒక కీలక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పథకాల జోరైతే నడుస్తుంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులపై ప్రధాన దృష్టి పెట్టి ముందుకు వెళ్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై అయితే ఫోకస్ పెట్టారు. ఇటీవలే రైతు రుణమాఫీని అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఇండ్లు లేని నిరుపేదల కలలను నిజం చేసే దిశగా అడుగులేస్తుంది. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది ప్రారంభించాలని, దీనికి సంబంధించి ఈ మేరకు ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే ప్రస్తుతం ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇక ప్రజల నుంచి అయితే అప్లికేషన్స్ కూడా తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా గమనించండి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లపై కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అధికారులు కసరత్తు వేగవంతం చేశారని, ఆగస్టు నెలలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతోందని, ఆగస్టు నెలలో తప్పనిసరిగా అందజేస్తామని మాటిచ్చారు. హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అదేవిధంగా అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. దీంతో మరోసారి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై క్లారిటీ అనేది వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు ఇవ్వబోతున్నారు. అంతేకాక ఇక ఉద్యమకారులకు సంబంధించి 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తున్నట్లుగా మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. 5 ఏళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇండ్ల పంపిణీ జరగనుందని, ప్రతి అసెంబ్లీ పరిధిలో 3,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయబోతోంది ప్రభుత్వం. ఇక పథకం ఆరంభంలో ఇంటి నమూనా చూపించిన సీఎం ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి, ఎవరెవరికి మంజూరు చేస్తారనే విషయాలపై గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మహిళల పేరు మీద అయితే ఉండబోతున్నాయి. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబము అర్హులుగా అయితే గుర్తింపబడతారు. ఇక ఈ పథకానికి సంబంధించి తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అయితే అందబోతోంది. ఇక లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అద్దెకి ఉన్నవారు కూడా అర్హత అయితే కలిగి ఉంటారు. ఇవి ఇక ముఖ్యంగా మనకి ప్రస్తుతం రిలీజ్ అయిన గైడ్ లైన్స్ అనమాట. ఇక ఇందిరమ్మ ఇళ్ళు మహిళల పేరు మీద ఉండబోతున్నాయి. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు అయితే ఉన్న కుటుంబాలందరూ ఈ పథకానికి అర్హులు. అలాగే తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి అయితే ఈ ఆర్థిక సహాయం అయితే అందజేయబోతున్నారు. అంతేకాక ఇక లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అలాగే ఇక అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హత పొందేందుకు గాను అద్దెకి ఉన్నవారు కూడా అర్హులే అన్నట్లుగా మనకి ఈ విధంగా ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అయితే విడుదలైతే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మరిన్ని ఇలాంటి ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. అంతేకాకుండా ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మరింత మందికి రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా లైక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.